వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంటి రఘు, ఎవరతను? వాడితో పాత పరిచయం ఉందిలే. వాడెందుకు వచ్చాడు ఎక్కడికి? మీరా? రండమ్మా, ఇలా కూర్చోండి. అలాగే, కమాన్. ఏంటి సరిత గారు, బాగున్నారా? నమస్తే మేడం. నమస్తే. రఘు గారు బిజీగా ఉన్నట్టున్నారు. చెప్పండి అమలాపురం ప్రొడ్యూసర్ గారు. మేడం, మీ డేట్స్ కోసం వచ్చాను, మీరు చెప్పండి. మేడం, నా పేరు విఘ్నేశ్వరరావు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేయబోతున్నాను. ప్రొడ్యూసర్ గారు ఆల్రెడీ మీకు తెలుసు. విషయం చెప్పండి. లేడీ ఓరియంటెడ్ సినిమా తీయబోతున్నాను మేడం. హీరోయిన్గా మీ డేట్స్ కావాలి. రెమ్యూనరేషన్ అంటారా? నేను చూసుకుంటాను మేడం. ఓ సారీ, ప్రెసెంట్లీ నేను కొత్త డైరెక్టర్స్ మూవీస్ ఏవి ఒప్పుకోవడం లేదు. లేదు మేడం, సతీ సావిత్రి సినిమా తర్వాత మళ్ళీ అదే రేంజ్ సబ్జెక్ట్ మేడం. సారీ, ప్రెసెంట్లీ నాకున్న కమిట్మెంట్స్కి చేయలేను. ప్లీజ్ మేడం, ప్లీజ్, మీరు డేట్స్ ఇస్తారని కోట ఆశలతో వచ్చాం. లేదండి, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చేస్తే ఈ సినిమా 100 డేస్ కన్ఫర్మ్ మేడం. సారీ అండి. ప్లీజ్ మేడం, చాలా రోజుల తర్వాత ఒక అవకాశం వచ్చింది మేడం, ఎలాగైనా ఒప్పుకోండి మేడం. సార్, ఇదిగో ఇతను నా ఫ్రెండ్, కాబోయే డైరెక్టర్. ఈవెన్ ఇతను రిక్వెస్ట్ చేసినా కూడా నేను చేయలేను. ప్లీజ్. మేడం, చెప్పండి మీరు. నా పేరు నటరాజు, డాన్స్ మాస్టర్ని. సార్ పెద్ద ప్రొడ్యూసర్, అది మీకు తెలిసిన విషయమే. సారీ, ప్రెసెంట్లీ నేనేం చేయలేనండి. ఇండస్ట్రీలో హీరోయిన్ లేనట్టు. సారీ మేడం, మళ్ళీ కలుస్తాను. ఓహ్ సారీ, ఏం తీసుకుంటారు? ఉమా, జ్యూస్ తీసుకురా. ఏంటి రఘు, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు మొహమాట పడుతున్నావు? డబ్బులు ఏమైనా కావాలా? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా వచ్చాం. నథింగ్. ఓకే బాయ్. అయ్యో ఉండండి. ఓకే బాయ్. అక్క, వెన్నెలా ఏడవద్దు. ఏంటక్క కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు? నేనంటే కోపమా? చాచా, అలాంటిదేం లేదు. అమ్మా నాన్న వాళ్ళు చాలా తొందరపడుతున్నారు. నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఓ వెరీ గుడ్, కంగ్రాచులేషన్. అమ్మగారు జ్యూస్ అండి. అమ్మా నాన్నని పిలు. అట్లాగే అమ్మా. తీసుకోక. అందుకే కొత్తవేవి ఒప్పుకోవట్లేదు. కాల్ షీట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నాను. అన్నీ సవ్యంగా జరిగితే పెళ్లి పెద్దలు మీరే. ఎవరా పెళ్లి కొడుకు? సరితక్క, మా అమ్మ, మా నాన్న. నమస్తే. నమస్తే. నమస్తే అండి. నాన్న, మీకు రఘు అని చెప్పానే, వీరే. చాలా సంతోషం అయినా. ఓకే, వెళ్దాం. సరే. నమస్తే మ్యామ్, రామకృష్ణ మేనేజర్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేనేజర్ గారు. మీరు చెప్పినట్లుగా ప్రొడ్యూసర్స్ అందరితోనూ సెటిల్ చేస్తాను మ్యామ్. వన్ మోర్ థింగ్ మ్యామ్, రఘు సరిత గారు వాళ్ళు మీ కాల్ షీట్స్ కోసం వచ్చారంట, కలిసారా మేడం? అవునా? మరి ఆ విషయం ముందే చెప్పలేదేంటి? నాకు ఇప్పుడే తెలిసింది మేడం. సరే, నేను చూసుకుంటాను.